6 నెలలు కావచ్చింది. 6 నెలలు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పాలన పైన ఇంకా పట్టు సంపాదించలేదు. పట్టు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నా అసలు అవకాశమే రానటువంటి ఒక స్థితి కనబడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. ఈ 6 నెలల కాలంలో భారీ సంఖ్యలో మూకుమ్మడి బదిలీల పేరిట 4 సార్లు ఐఏఎస్లని ఐపీఎస్లని మార్చడం జరిగింది. ఇంకా ఎన్నిసార్లు మారుస్తారో కూడా తెలియదు. ఎవరికి ఏ శాఖ పైన కూడా పట్టు సంపాదించేటువంటి ఒక సమయంలో కనీసం పరిచయమైనటువంటి ఒక సమయంలో మళ్ళీ వెంటనే బదిలీ. అంటే ముఖ్యమంత్రి పట్టు కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అధికారులు మాత్రం ఇంకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అన్నట్టుగా గుర్తించినట్టుగా గమనించినట్టుగా ఆ ప్రకారంగా నడుచుకుంటున్నట్టుగా అధికారులలో ఎక్కడ కూడా కానరాటలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతూ ఉన్నది. ఇక పోతే శాంతి భద్రతలు రాష్ట్రంలో చాలా ఘోరంగా క్షీణించినాయి. అసలు సమీక్షించే నాదుడే లేడు, పట్టించుకునే అధికారే లేడు. ఏ రోజుకా రోజు చూసినట్టయితే 3 హత్యలు 6 మానభంగాల్లా ఈ రాష్ట్రం 6 నెలల పాలన కొనసాగిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇది ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నటువంటి ఒక శాఖ. పనితీరు ఈ రకంగా నడుస్తూ ఉంది. ఇక పోతే పాలన మీద పట్టు ప్రయత్నం ఒకవైపున, పార్టీలో పట్టును నిలుపుకోవటం కొరకు ఇంకొక యత్నం. ఈ 2 ప్రయత్నాల్లో ఈ 6 నెలల కాలంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కేవలం ఢిల్లీకి వెళ్ళటం కొరకే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడా అన్నట్టుగా ఉంది. ఢిల్లీలో కూడా ఒక క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభింపజేసుకుంటే అక్కడి నుంచే ఇక పాలన చూసుకునేటువంటి ఒక పరిస్థితి చేసుకోవచ్చు. మంత్రివర్గ విస్తరణ ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది, పూర్తి మంత్రివర్గం లేనే లేదు. మంత్రివర్గ విస్తరణ పేరు మీద 3 సార్లు వెళ్ళారు. కార్పొరేషన్ లేక నియామకాలపైన 3 సార్లు వెళ్ళారు. రాజకీయంగా ప్రచారం కొరకు 3 సార్లు వెళ్ళారు. తన పిసిసిఐ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి వారసుని ఎంపిక చేసేటువంటి విషయంలో మరో 2 సార్లు వెళ్ళారు. ఈ రకంగా 6 నెలల కాలంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఏకైక చక్రవర్తి ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఎంతసేపు ఆ యొక్క ఢిల్లీ నాయకుల యొక్క కనుసన్నల్లో పడాలి, సీటుని కాపాడుకోవాలి, కప్పం కట్టుకోవాలి, ఆ రకంగా కనబడుతూ ఉండాలి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నాడే కానీ ప్రజాపాలన అందిస్తామన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజల యొక్క పాలనని గాలికి వదిలేయటం వల్లనే 3 హత్యలు 6 మానభంగాలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విలయతాండం వహిస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నాను. అంతేకాదు పరిపాలనలో కూడా 3 బదిలీలు 6 సస్పెన్షన్లు, ఇది కూడా అదే రకంగా నడుస్తూ ఉన్నది. ఒకవైపున విచారణ కమిటీలు నడుస్తూ ఉన్నాయి, ఒకవైపున రోజుకొక అక్రమం వెలుగులోకి వస్తూ ఉంది, ఒక్కొక్క పథకంలో జరిగినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆ కుంభకోణాలకు పాల్పడ్డటువంటి అధికారులు పలాయనం చిత్తగిచ్చారు. ఇంకా అప్పటి మంత్రులతోనే కలిసి ముచ్చటించుకుంటూ కాపాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే కొత్త కొత్త విధానాలు ప్రవేశపెడతామని చెప్పంటున్నారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించబోతున్నామని చెప్పని పేర్కొంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల ఎంఎస్ఎంఈలకి చెల్లించవలసినటువంటి కోట్ల రూపాయల బకాయిలనే ఈ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించకుండా ఇంకా కొత్త విధానం ఏంది ప్రవేశపెట్టేది? ఫస్ట్ ఆ ఎంఎస్ఎంఈల యొక్క బకాయిలు చెల్లించాలి, సబ్సిడీలు చెల్లించాలి, ప్రోత్సాహకాలు చెల్లించాలి. చెల్లించిన తర్వాత సమగ్రమైనటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు ఒక విధానాన్ని రూపొందించుకుంటే బాగుంటుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి గురుకుల పాఠశాలలు అని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని చెప్పని 15లోనే చెప్పారు, 2015లోనే ఆ రకంగా కొన్ని ప్రారంభించారు. కొన్ని చోట్ల భూములు కేటాయించారు, కొన్ని చోట్ల భవనాలు నిర్మించడానికి ముందుకొచ్చారు. ఓవరాల్గా ఒక ప్రణాళిక అని చెప్పని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. అది ఎక్కడ వేసిన గొంగలుగానే ఈ 10 ఏళ్ల కాలంలో అట్లనే మిగిలి ఉంది. అసలు దాని విషయాన్ని సమీక్షించకుండా ఎన్ని చోట్ల కట్టారు, ఇంకెన్ని చోట్ల కట్టాలి, ఎలా నడుస్తున్నాయి, అక్కడ నియామకాలు ఏం జరిగినాయి, డ్రాప్అవుట్స్ ఎలా ఉన్నాయి, విద్యార్థుల యొక్క మరి అటెండెన్స్ ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు సమీక్షించకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు అని చెప్పని నియోజకవర్గానికి ఒకటని చెప్పని ప్రయోగాత్మకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రదేశాల్లో అని పేర్కొంటూ నమూనాలు రూపొందించుకొని టెండర్లు పిలుస్తారట. ఒకవైపున ఖజానా దివాలా తీసినటువంటి స్థితి, మరొక వైపున కొత్తగా కార్పొరేషన్ల ఏర్పాట్లు పేరిట రుణాలు పొందాలి, కొత్త టెండర్లను పిలవాలి, కమిషన్లు దండుకోవాలి, ఆ రకంగా కాలయాపన జరగాలి. ఇది అన్నట్టుగా జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి యొక్క ఎమ్మెల్యేల వెనకాల కేసీఆర్ ఉన్నాడని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది. కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఫిరాయింపులు కానీ, పార్టీ మార్పిళ్లు కానీ సిద్ధాంతాల యొక్క ఆధారంగా నడవాలి, లేదా ప్రజల యొక్క ఏజెండా మేరకన్నా ఎక్కడో ఒక దగ్గర జరగాలి. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫిరాయింపులు మొత్తం కూడా అవినీతి నుంచి ఏ రకంగా కాపాడుకోవాలన్నటువంటి దాని కొరకు ఉన్న సభ్యులని కాంగ్రెస్కి పంపించి అధికారాన్ని అప్పగించేటట్టుగా చూడటంతో పాటు ఈ యొక్క అవినీతి నుంచి బయటపడాలన్నట్టుగా కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ యొక్క కాంగ్రెస్కి ఫిరాయింపులు జరుగుతున్నాయన్నటువంటి విషయం ముమ్మాటికి నిజం, అక్షర సత్యం అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఒక విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద కార్యక్రమాన్ని రూపొందించి అన్ని నగర కేంద్రాల్లో ఈరోజు బ్లాక్ డేగా 50 సంవత్సరాలు విధించి, అంటే ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలైన సందర్భంలో అనేక అంశాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రస్తావిస్తూ ఉన్నది. ఆ రకంగా మరి సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఒకవైపున రాజ్యాంగాన్ని తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని అవహేళన చేసింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని అనేక సందర్భాల్లో దుర్వినియోగం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రకారంగా ఎమర్జెన్సీ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని చూసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారు అని చెప్పని మాట్లాడటం
విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క అంశాలన్నింటినీ ఆ కాంగ్రెస్ యొక్క శైలిని బట్టబయలు చేయడం కొరకే ఈరోజు బ్లాక్ డేగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పని పేర్కొంటున్నాం. ఓకే అండి, థ్యాంక్స్.